ప్రభు నామమున మీకు వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనెను. యోహాను రాసిన సువార్త 11:22. ఈ సంఘటన బైబిల్ గ్రంథంలోనే ప్రియమైన దేవుని బిడ్డారా చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా ఆశ్చర్యము, దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు లాజర్ అనేటువంటి ఆయన చనిపోయి 3 దినాలు అయినప్పుడు మార్త చనిపోయిన తన తమ్ముడు గురించి యేసుక్రీస్తు వారితో మాట్లాడింది. అయ్యా, నా తమ్ముడు చనిపోయాడని తెలుసు, కానీ నిన్ను పంపాడు కదా తండ్రి అయిన దేవుడు, ఆయన నువ్వు అడిగితే నా తమ్ముడు బ్రతకగలుగుతాడు, నేను నా తమ్ముడిని సజీవంగా చూడగలనని దేవుణ్ణి ఇస్తాడని దేవుని దగ్గర ఈయన చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిద్దని యేసుక్రీస్తు నమ్మినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీ జీవితంలో ఆయన నామమున తండ్రిని ఏం అడిగినా అది ఇస్తాడు. ఇప్పుడైనా అయిపోయింది, అంత పరిస్థితి అయిపోయింది, అప్పు అయిపోయి అంత పరిస్థితి అయిపోయింది అనుకున్నావా? ఇక నేను చనిపోతాను అనుకున్నావా? ఇక నేను బ్రతకలేను అనుకున్నావా? ఇక నాకు ఈ రోగం తగ్గదు అనుకున్నావా? ఈ సమస్యలు నా జీవితంలో పరిష్కరించబడవు అని నువ్వు అనుకున్నావా? చనిపోయిన లాజర్నే మార్త నమ్మి మరియ నమ్మి తన తమ్ముడిని పొందుకోగలిగాను. ఈ రోజున నువ్వు నమ్మితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు నామంలో అడిగిన ప్రతి సహాయము నీకు చేస్తాడు. నీ జీవితాన్ని గొప్పగా చేస్తాడు. నువ్వు ఇప్పటికైనా సరే చేయి జారిపోయింది అనుకున్న పరిస్థితులు ఆయన అడిగిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఆయన అడిగి ఆయన శక్తిని తెలుసుకుని ఆయన విశ్వసించి ఆయన విషయంలో ఏ విషయంలో అవిశ్వాసంతో ఆలోచించకుండా నమ్మి గొప్ప కార్యాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుకుందాం. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రి అంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఆగస్టులో మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నేను ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించాను. వేకునే మిమ్మల్ని స్తుతించాం, ఆయన ఆరాధించాం. మొదటి స్థానం మీకు ఇచ్చాం ప్రభు. వాక్యం ద్వారా ఉదయం మాతో మీరు మాట్లాడారు. అయా, లాజరు చనిపోయినప్పుడు దేవుడు చేయగలగడని మార్త ఎంతగా నమ్మి లాజర్ని చనిపోయిన తన తమ్ముని బ్రతికించుకుందో, ప్రతి ఒక్కరూ వారు నమ్మి వారి కుటుంబాలను బ్రతికించుకుని వారి కుటుంబాలను ఆశీర్వాదాలను తీసుకొచ్చి వారి కుటుంబాల అప్పుల నుంచి బయటికి తీసుకురాగలిగి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను జయించగలిగినటువంటి శక్తి దయచేయమని ప్రార్థన చేస్తాను. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే అన్నారు కదా, లాజర్ను బ్రతికించారు కదా. మా జీవితంలో ఉన్న చిన్న చిన్న సంఘటనలు, మా సంఘంలో మా బిడ్డల యొక్క జీవితాల్లో ఉన్న చిన్న చిన్న సంఘటనలు తీసేసి బ్రతికించి వారిని ఉజ్జీవింపజేసి వారిని బలపరచమని ప్రార్థన. ఇదనమంతా కూడా మీ కృప, మీ సహాయం దయచేయమని కోరుకున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారము ప్రార్థన చేయమని ప్రతి అంశమును మీ చేతులకు అప్పగిస్తూ ఈ దిన దీవెనలతో క్షేమముగా మమ్మలను, సంఘాన్ని, ఆయా దూరంలో ఉన్న బిడ్డల్ని ఈ వాక్యం ఎంతమంది దగ్గరికి అయితే రీచ్ అవుతుందో వారి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి అవసరతలన్నీ తీర్చమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.